హఠాత్తుగా మాయమవుతున్న పురుషలింగాలు, కామంతో ఉన్న వాళ్ళే దానికి టార్గెట్. దీనికి కారణం ఆకాశంలో సంచరిస్తున్న ఒక ఏలియన్. అసలు కాయలు గాల్లోకి ఎగరడానికి చైనాకి సంబంధం ఏంటి? ఇదంతా చైనానే చేపిస్తుందా? పక్కా ఆధారాలతో వచ్చేసాను. పాపం తెలియక ఫోన్ చూస్తుంటే కాయ గాల్లోకి ఎగిరిపిందని బోరు నేర్చిన పిల్లోడు అదే సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎగిరిపిందని తెలిసి సంబరాలు చేసుకున్నాడు. టెక్నాలజీలో వెనుకబడ్డాం, కానీ జనాభా లెక్కల్లో చైనాకి గట్టిగా పోటీ ఇస్తున్నాం. అందుకే భారతదేశ జనాభా పెరగకూడదని చైనా ఇలా చేపిస్తుందా? పక్కా ఆధారాలతో వచ్చేసాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఇదే పిఎం గారి గెస్ట్ హౌస్. ఇక్కడ చూసినట్టయితే పిఎం గారి కాయ కూడా గాల్లోకి వెళ్తుంది. అంటే ఆ టైంలో పిఎం హలో వట్టదై టీవీ, ఏమయ్యా అక్కడ అన్ని కాయలు ఎగురుతుంటే నీకు నా కాయ కనిపించిందా? అడ్రస్ పెట్టు నువ్వు. పెద్ద పెద్ద సైంటిస్టులు మీరు. ఈ మీడియా వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. అసలు ఆ రాక్షసుడు ఎవడు? వస్తే వచ్చాడు, కాయలు ఎందుకు దొబ్బుతున్నాడయ్యా? ఆ రాక్షసుడిని దగ్గర నుండి నేను కూడా చూశాను సార్. అండ్ వాడెవడో కూడా నేను తెలుసుకున్నాను. అది ఒక నెగటివ్ ఎనర్జీ. జనరల్ గా సమాజం పట్ల ద్వేషం ఉన్నవారు సూసైడ్ చేసుకుంటే వారు చనిపోయాక ఇలా పగ తీర్చుకుంటారు. రీసెంట్ గా సూసైడ్ చేసుకున్న వారి లిస్ట్ కలెక్ట్ చేశాను. దాంట్లో క్రిస్టఫర్ అనే అబ్బాయి మొహం ఆ రాక్షసుడితో 70% మ్యాచ్ అయ్యి. అతని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిందేంటంటే క్రిస్టఫర్ పుట్టుకతోనే తేడాగా ఉండడంతో అతను